కోతి పిల్లాడు శివరామపురం అనే ప్రశాంతమైన గ్రామంలో విష్ణుశర్మ అనే జ్ఞానవంతుడైన పండితుడు నివసించేవాడు. ఆయన తన భార్య, ఏడాది వయసు పిల్లాడు మరియు మారుతి అనే చలాకీ కోతితో కలిసి జీవించేవాడు. మారుతి ఒక ప్రత్యేకమైన కోతి. చిన్నప్పుడు తన గుంపు నుండి విడిపోయి ఒంటరిగా ఉండగా విష్ణుశర్మ దాన్ని కాపాడాడు. ఆ తర్వాత మారుతి ఆ కుటుంబంలో ఒక సాధారణ కోతి కాదు. సంవత్సరాలుగా మారుతి తన ఆటపాటలకు మరియు అవిరళమైన నమ్మకానికి ప్రసిద్ధి చెందిన కుటుంబ సభ్యుడుగా మారాడు. మారుతి తన చలాకీతనంతో పిల్లాడిని మెప్పిస్తూ ఊయల దగ్గర కూర్చుని కాపాడేవాడు. కాని దాని ఆటపాటల వెనుక దాగి ఉన్న నమ్మకభావం మరియు విధేయత విష్ణుశర్మ కుటుంబానికి ఎంతగానో నమ్మకంగా నిలిచింది. పండితుని పండుగ ప్రయాణం. ఒక శుభోదయం విష్ణుశర్మ సమీప గ్రామంలో జరిగే పెద్ద పండుగకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. బయలుదేరే ముందు తన భార్యకు అతను చెప్పాడు, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. మారుతి ఎంతో నమ్మకమైనది, కాని అది కూడా ఓ కోతి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. విష్ణుశర్మ భార్య ధైర్యంగా, పర్లేదు, నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది.